మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులు ఎదుట టాప్ కమాండర్ లొంగిపాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపాడు బార్సీ దేవా. ఇతడు మావోయిస్టులో టాప్ కమాండర్. ఇక దేవాతో పాటు కంకణాల రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. వీరితో పాటు పలువురు మల్టీ ఆపరేషన్ సభ్యులు లొంగిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తూ ఉన్నారు దేవా. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. హిడ్మా బర్సీదేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు ఉంది. పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సీదేవా ఉన్నారు. మావోయిస్టు బర్సీదేవాపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఇక బర్సీదేవా లొంగిపోవటం కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కూడా కోలుకోలేని దెబ్బలా చూడాలి మావోయిస్టులకి. ఎందుకంటే ఇప్పటికే కూడా మనం చూస్తూ ఉన్నాం, వరుసగా కూడా మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇక టాప్ కమాండర్ లొంగిపోవడంతో కూడా ఇంకా కూడా మనం రీసెంట్గా కూడా మాట్లాడటం జరిగింది. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించబడుతుంది. కేవలం ఇక 10ల సంఖ్యలో మాత్రమే మావోయిస్టులు లొంగిపోవాల్సిన వాళ్ళు ఉన్నారంటూ కూడా వాళ్ళు కూడా త్వరలోనే లొంగిపోనున్నారు అంటూ కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పుడు టాప్ కమాండర్ బర్సీదేవా లొంగుబాటుతో కూడా మరి మావోయిస్టులు మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మార్చిలోగా అసలు మావోయిస్టు రహిత మొత్తం కూడా మావోయిస్టులు ఎవరు కూడా ఉండకూడదంటూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు బర్సీదేవా లొంగుబాటుతో జరగనున్నటువంటి మార్పులేంటి, మరింత మావోయిస్టులు లొంగిపోబోతున్నారా ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, టాప్ కమాండర్ బర్సీదేవా లొంగిపోయారు. ఈ ఇంపాక్ట్ మిగిలిన మావోయిస్టుల మీద ఏ విధంగా ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మావోయిస్టుకు సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఒకరొకరితో అందరూ కూడా పెద్ద నేతలంతా లొంగిపోతున్న పరిస్థితుల్లో ఏదైతే దేవా కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. డీజీపీ ఎదుట ఈరోజు దాదాపు ఏదైతే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 20 మందితో పాటు దేవా కూడా లొంగిపోనున్నాడు. ముఖ్యంగా ఈయనని దేవన్న కూడా అని అంటారు. సో ముఖ్యంగా ఈయనకు సంబంధించి పెద్ద ఎత్తున హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాతో అత్యంత సన్నిహితుడు దేవా. సో దేవాకి హిడ్మాకి చాలా చిన్నప్పటి నుంచే సన్నిహితం ఉంది. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే ఆవభావాలు. సో మావోయిస్ట్ పార్టీలో కూడా హిడ్మా మరణం తర్వాత హిడ్మా వ్యవహరించే మొత్తం కూడా పనుల్లో ఈ దేవాకి ఆయన ఏదైతే ఎల్పిజి ఉందో దానికి సంబంధించిన మొత్తం కీలక బాధ్యతలన్నీ కూడా దేవాకు ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఏదైతే కేంద్ర నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర నిర్ణయం ఆ దిశగా వెళ్తూ ఉంది. దాదాపు మార్చి వరకు ఈ సంవత్సరం మార్చిలో మొత్తం మావోయిస్టు పదజాలమే లేకుండా చేస్తున్నామని చెప్పడంతో ముఖ్యంగా అందరూ పెద్ద పెద్ద నేతలంతా కూడా లొంగిపోతున్న తరుణంలో దేవా కూడా లొంగిపోయాడు. దేవా దగ్గర ఉన్నటువంటి 20 లక్షల ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని కూడా ఎస్ఐబికి తెలంగాణ ఎస్ఐబికి ఇచ్చేశారు. సో ముఖ్యంగా ఆయన పైన దాదాపు ₹1 కోటి రివార్డు ఉంది. ముఖ్యంగా ఇంకొక కీలక నేత ఎవరైతే దేవ్జీ ఉన్నాడో, లాస్ట్ మావోయిస్టుకు సంబంధించి అగ్రనేతల్లో ఒకే ఒక్క అగ్రనేత దేవ్జీ ఉన్నారు. సో ఈ దేవా ఇప్పుడున్న లొంగిపోయాడు. సో దేవ్జీ ఒక్కడే మిగిలి ఉన్నాడు. దేవ్జీ తర్వాత ఇంకా మావోయిస్టు పార్టీలో ఎవరు ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించి దేవ్జీతో సమానంగా పనిచేసే రాజిరెడ్డి కూడా దేవాతో లొంగిపోయాడు. సో ఇది మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆయన పైన కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఎందుకంటే దేవ్జీకి సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ హిడ్మా తర్వాత అంతటి హిడ్మా తరహాలో వ్యవహరించే హిడ్మా తరహాలో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవ్జీ. ఆ దేవ్జీ అనుచరుడు. దేవ్జీతో సహా ఆయన ఏ పని చేస్తే ఈయన కూడా అదే పని చేసే రాజిరెడ్డి కూడా ఈ లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు దేవా కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, ఇద్దరు కీలక నేతలు. వీళ్ళు రాష్ట్ర కమిటీ మెంబర్స్. వీళ్ళు పెద్ద ఎత్తున ఈ ఎల్జీఏలో పనిచేస్తూ ఉంటారు. లిబరేషన్ కమిటీకి సంబంధించి లిబరేషన్ ఆర్మీ. సో ఈ మావోయిస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ లొంగిపోతూ ఉన్నారు. దాదాపు ఈరోజు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇప్పటికే 12 మంది హతమైనట్లు కూడా తెలుస్తూ ఉంది, అంటే దాడుల్లో. సో ఇది మొత్తం కూడా కేంద్రం ఏదైతే కేంద్రం అనుకున్నటువంటి మార్చి 31 ఉందో సో దానిలోపే మావోయిస్ట్ నక్సలిజం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిందో ఆ ప్రతిజ్ఞకు
అనుకూలంగానే ఇప్పుడు వెళ్తా ఉంది. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు అంతా కూడా లొంగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మేము మావోయిస్టులు ఎవరొచ్చి లొంగిపోయినా వాళ్ళకు భద్రత కల్పిస్తాము, ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉండవు అని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అందరికీ ధీమా ఇచ్చారు. సో వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ డీజీపీ కూడా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు తక్షణ సహాయం మేర దాదాపు ఒక 25,000 అమౌంట్ ఎంబటే ఇస్తున్నారు. మొత్తం మావోయిస్టులకు అన్ని సంబంధించి ఇక్కడ మావోయిస్టులు జనజీవన సవంతిలో గనక కలిసిపోతే మేము అన్ని రకాల మేము ఆదుకుంటామంటూ, అలాగే మీ మనుగడకు కూడా మేము హామీ ఇస్తామంటూ కూడా ఇక్కడ డీజీపీ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇంకొక 25 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. ఆ 25 మంది కనుక లొంగిపోతే దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది. సో ముఖ్యంగా దేవ్జీ ఒక్కడే ఉన్నాడు. దేవ్జీ కూడా మన తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి టాప్ కమాండర్గా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి లొంగిపోతే కనుక సో మొత్తం కూడా ముగిసినట్లు అనుకోవచ్చు. ఇప్పుడంటే ఈ రోజు జరిగిన పరిణామంతో చూసుకుంటే కనుక ఇవాళ మార్నింగ్ ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు జరిగాయి. దాంట్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరొక వైపు చూస్తే టాప్ కమాండర్ వీళ్ళు కూడా లొంగిపోయారు. ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఇంకొక లీడర్, టాప్ లీడరే మిగిలి ఉన్నారు. అంటే ఇక మావోయిస్ట్ పార్టీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా అచీవ్మెంట్ జరగబోతుంది, మావోయిస్ట్ పార్టీ నిర్వీర్యం అవ్వబోతుందనే చూడాలా? ఎస్, డెఫినెట్గా. అంటే పెద్ద నేతలంతా కూడా ఒకవైపు హిడ్మా మరణం తర్వాత మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించి మొత్తం సినారియో మారిపోయింది. మొత్తం కూడా ఏదైతే మావోయిస్టు అవభావాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ కింద నుంచి కూడా ఇడ్మా ఉన్నంతసేపు ఆ మావోయిస్టు భావం అనేది ఎక్కువ వినిపించింది. ఇడ్మా ఒక్కసారిగా మరణించడంతో మొత్తం మావోయిస్టు పార్టీకే మనుగడ కరవైంది అనుకోవచ్చు. దాని తర్వాత ఆశన్న లాంటి వ్యక్తులు కూడా లొంగిపోవడం, ఈ పెద్ద పెద్ద స్టేట్ కమాండర్సు, జాతీయ కమాండర్స్ వీళ్ళంతా కూడా లొంగిపోవడం మావోయిస్టులకు పెద్ద దెబ్బ అయిపోయింది. ఈ పెద్ద వాళ్ళంతా కూడా లొంగిపోయిన తరుణంలో కింద ఉన్నటువంటి ఏదైతే సభ్యులు ఉంటారో, కమిటీ సభ్యులు కావచ్చు, గెరిల్లా కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా లొంగిపోయారు. దాదాపు ఇంకొక 100ల సంఖ్యలోనే మావోయిస్టులు ఉన్నారు తప్ప ఎక్కువ పెద్దగా లేరు. సో వీళ్ళు కూడా అతి త్వరలో లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తూ ఉంది. సో ఈరోజు ఏదైతే 12 మంది మా కూబింగ్లో ఎన్కౌంటర్ కావచ్చు. సో మొత్తం కూడా ఈ ఛత్తీస్గఢ్లో అయితే ఇప్పటికే భారీ ఎత్తున ఏరువేతలు అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ మావోయిస్టులకు ఒక కీలక పరిణామం ఏంటంటే మన బ్రతుకులు, అంటే మనం బ్రతికి ఉండడానికి ఒకే ఒక ఆప్షను తెలంగాణ రాష్ట్రంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది, ఒకసారి 37 మంది లొంగిపోయారు, ఒకసారి 41 మంది అఫీషియల్గా లొంగిపోయారు. ఈరోజు దాదాపు 20 మంది లొంగిపోబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా అమౌంట్కి సంబంధించి కూడా ఏదైతే 20 లక్షలు ఉంది దానికి సంబంధించి 47 రైఫిళ్ళు, AK-47లు, పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో కూడా అందరూ లొంగిపోనున్నారు. రేణు, రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇక మావోయిస్ట్ బర్సీదేవాపై కూడా ఇప్పుడు ₹1,00,00,000 రివార్డు ఉంది. ఇక బర్సీదేవా లొంగిపోవటం జరిగింది. ఇక దేవ్జీ మాత్రమే మిగిలి ఉన్నారు. దేవ్జీతో పాటు కలిసి వర్క్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు హిడ్మా తర్వాత బాగా, అంటే బర్సీదేవా ఒకే గ్రామానికి చెందినవారు వీరిద్దరూ కూడా. అయితే హిడ్మా మరణం తర్వాత కూడా మనం చూసుకుంటే కనుక పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. హిడ్మాతో కలిసి వ్యవహారాలు చూసుకునేటువంటి వ్యక్తి దేవా. ఇంకా దేవ్జీ ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు. బర్సీదేవా ఇప్పుడు లొంగుబాటుతో కూడా ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా టాప్ కమాండరే లొంగిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే మావోయిస్టులు లొంగిపోకుండా ఉన్నారో వాళ్ళు కూడా తొందరలోనే లొంగిపోబోతున్నారు అని అయితే మనకి అర్థమవుతూ ఉంది. ఇక మరొక వైపు ఈ మార్చిలోగా కూడా మొత్తం మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయే విధంగా కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా ఇటు భద్రతా బలగాలు చెప్తున్నాయి. మరోవైపు ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు, ఇటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మార్చిలోగా కూడా అసలు నక్సలైట్లు, మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా ఉండాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది.